వాక్యము ఏం సెలవిస్తుంది? యేసుక్రీస్తు నుండి కలగజేయబడిన శక్తి, యేసుక్రీస్తు నుండి కలగజేయబడిన దయాపూర్వకమైన సంకల్పం ఏదైతుందో దాంట్లో మనం వెళ్ళాలి అంటే, సో నీ పగవాడు, నీ శత్రువు మనుషులై ఉండకుండా, మనుషులలో కలగజేయబడిన కుళ్ళు అసూయ, మనుషుల ద్వారా కలగజేయబడిన శత్రుత్వాల మీద నీ పగ, నీ యొక్క కోపం దాని మీద ఉన్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని శక్తితో నింపబడతావు. దేవుని ఆత్మతో కూడా నువ్వు నింపబడతావు. సో నీ శత్రుత్వం, నీ పగ ఎవరి మీద ఉండాలా, ఎవరి మీద ఉండొద్దు. మనకి ఎవరి మీద ఉంటున్నాయి? మనుషుల మీద మనం కలుగుతుంది. మనకున్న వ్యాధులు, మనకున్న శత్రుత్వ సంబంధమైన రోగాల మీద, దేని మీద? రోగాల వ్యాధుల మీద మన కోపం, మన పగ ఉండాలి. అందుకే వాగ్దానం సెలవిస్తుంది, పగ తీర్చుట ఎవరి పని? నా పని, అంటే దేవుని యొక్క పని. కానీ మనమేం చేస్తాం? పగ మనుషుల మీద పెట్టుకొని, పగ తీర్చుట దేవుని పని కాబట్టి వాడు చచ్చిపోతే బాగుండు, వానికి ఏదైనా అయితే బాగుండు, వానికి ఇట్లయితే బాగుండని మనం ఈ వాక్యాన్ని బట్టి అంటూ ఉంటాం. నిజానికి దేవునికి శత్రువులు ఎవరు అంటే ఆత్మ సంబంధమైనవి. నీకు కనిపించనివి అనేకములు ఉన్నాయంట. మనకి కనిపించేవి మనుషులు మాత్రమే. మనుషుల వెనుకలో ఎన్నో దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. ఒకడు కోపం ఎక్కువ పడుతున్నాడంటే, కోపం ఉండటం తప్పు కాదని వాక్యమే సెలవిస్తుంది. కానీ మరీ ఎక్కువ కోపం పడితే వాడు మనిషిలో ఏదో సంథింగ్ పనిచేస్తుంది. అంటే ప్రతిదీ ఒక ఈక్వలిబ్రియంలో ఉండటం చాలా మంచిది. కానీ దానికి మించిన ఇంకా ఏదైనా జరిగితే పరిణామాలు, అది మనిషి కాదు, మనిషిలో ఏదో సంథింగ్ పనిచేస్తుంది. అది వాడికి కూడా తెలియదు. కానీ వెలిగింపబడిన వారమై మనము ఎప్పుడైతే వీటిని తెలుసుకొని వీటితో పోరాడతామో, యేసుక్రీస్తు నామములో దేవుడు తన పగను తీర్చుకుంటాడంట. ఎవరి మీద? మనుషుల మీద కాదు. ఎవరి మీద? ఆ మనిషిని ప్రేరేపిస్తున్న దురాత్మ, అంధకార, చీకటి శక్తుల మీద. ఎవరైతే నీకు వ్యతిరేకంగా పని చేపిస్తున్నారో వాటిపైన ఈ సంవత్సరంలో దేవుడు పగ తీర్చబోతున్నాడండి, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలలో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. హల్లెలూయా. సో ఈరోజు ఈ సంవత్సరంలో మొదటి రోజు ఏం కాదు, బట్ స్టిల్ ఈరోజు కొత్త రోజు. అవునా? ఈరోజు కొత్త రోజు. మొదటి ఆదివారం అయినందుకు కాదు, రేపు కూడా కొత్త రోజే, ఎల్లుండి కూడా. ప్రతిరోజు ఏమవుతుంది నీకు? నూతన దినము, కొత్త దినం. అవునా? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే ముందు ఇవాళ రేపటి గురించి చెప్పండి, లేకపోతే రేపట్లో మీరు అడుగు పెట్టిన తర్వాత నూతన దిన శుభాకాంక్షలు కూడా చెప్పండి. చెప్పగలుగుతారా? ఎంతమంది? అంటే మన మనస్సు ఏమొస్తుంది? ఎక్కువ ఆలోచన సంవత్సరానికి ఒకటి నూతనమైనదిగా మన దగ్గర ఉందని ఆలోచన వస్తుంది. కానీ వాక్యం సెలవిచ్చిన రీతిగా యేసుక్రీస్తు యొక్క నామములో దేవుని శక్తిని బట్టి ఆలోచిస్తే ప్రతిదినము నూతన దినమా, లేకపోతే అయిపోయిన దినమా? చెప్పాలి గట్టిగా. నూతన. ఇక్కడ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే అర్థము, అక్కడ పూర్వపు చేసిన పాపాలు, పూర్వపు ఏవేవైతే మనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవో, అది కాదు. దేవుని నిమిత్తము ఏవైతే కష్టాలు కానీ, నష్టాలు కానీ, రోగవ్యాధులు కానీ, నిందలు కానీ అనుభవించినామో వాటిని జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని వాక్యం మనమందరికీ అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత ఎంతమందికి నిందలు, ఎంతమందికి అవమానాలు కలిగినాయి చెప్పండి? పెళ్ళైనా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అట్లని పెళ్ళి కాని వాళ్ళకి కలగదని కాదు, బట్ రేర్, తక్కువ. ఎందుకు అనంటే వాళ్ళు యంగ్ స్టార్స్గా ఉంటారు. యంగ్ స్టార్స్గా ఎక్కువ సువార్త చెప్పాలనే ఆశ ఉన్నప్పటికీ అవతల వాడికి ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి. అదే కొంచెం పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఎన్నో రకాలుగా బాధ్యతలు భరిస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా మనుషులతో పోరాడుతూ ఉంటారు. సో అన్ని రంగాలుగా వాళ్ళు పనిచేస్తుంటారు కాబట్టి అలాంటి వారికి కొన్ని సువార్త వాక్యాలు చెప్పినప్పుడు నిందలు కూడా అలాగనే వస్తాయి. అందరూ యేసుక్రీస్తు నిమిత్తం నిందపారవారైనా కారా? యేసుక్రీస్తు నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం నిందలు పడ్డామా లేదా? యేసు ప్రభును నమ్మిన వెంటనే మన చుట్టాలు వచ్చి హగ్ చేసుకొని నువ్వు చాలా గొప్పదానివి, గొప్పోడు అని అన్నారా? ఏమనన్నారు? కొత్త దేవుని నమ్మిరని అన్నారు. లేకపోతే ఈ దేవుని నమ్ముతావేంద్రా, జాబులు రావు, పనికి రాకుండా పోతావు అనే రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవన్నిటినీ ఏం చేసాం? జయించి ఎక్కడికి వచ్చాం మనం? దేవుని రాజ్య సంబంధమైన స్థలములోకి వచ్చాం. అవునా కదా? ఎప్పుడైతే దేవుని రాజ్య సంబంధమైన స్థలములోకి వచ్చామో
దేవుడు నిన్ను రాజ్యముగా చేయడానికి ఆస్కారం ఉంటుందంట. సో ఎప్పుడైతే నిన్ను ఆ రాజ్యముగా చేయడానికి ఆస్కారం ఉంటుందో నువ్వే ఏమైపోతావు? దేవుని యొక్క రాజ్యముగా అయిపోతావంట. ప్రేమ దేవుని రాజ్యంలో ఉంటుంది, కానీ దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం అనగా ఏంటిది? వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రేమ, నీతి, సంతోషం, అదే దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడుంటుందని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఎక్కడుంటుందంటే దేవుని రాజ్యం పైన కింద పక్కన లేదు. ఎక్కడుంది? నీలో, మీ మధ్యలో దేవుని రాజ్యం ఉంది. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యము మనలో ఉంది కాబట్టి ప్రేమ ఎక్కడుంటుంది? మనలోగా దేవుని రాజ్యంలో ఉంటుంది. కానీ ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలో. త్రో అంటే గేట్వే. ప్రతి ఒక్కరు గోడలు దాక్కుని రారు, వేలకించి వస్తారు. అది కూడా అంతే. దేవుని రాజ్యంలోనే ప్రేమ, సంతోషం, సంపూర్ణమైన నీతి ఉంటుంది. కానీ ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది అంటే మనలో ప్రేమ లేదు, కానీ దేవుని రాజ్యం ఉన్నందుకు ఆయన ప్రేమ మనలోకి వస్తుందంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అంటే మొదట ప్రేమ సంపాదించుకోవడంలో మనం ఫెయిల్ అవుతాం. సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడల్లా బాధతో మనం విచారపడుతూ అనేక సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. కానీ మొదటగా ఏం వెతకాలా? ప్రేమను కాదు, సంతోషంగా ఉండాలని ఆశ కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవాలని ఆశ కాదు. మొదటగా ఏం వెతకాలా? ఆయన రాజ్యం. ఆయన రాజ్యము నీలోకి వస్తే ప్రేమ, సంపూర్ణమైన వినయత కలిగిన శక్తి, అలాగనే సిరి సంపదలు, అవన్నీ దేన్ని వెతుకుంటూ వస్తాయో తెలుసా? నిన్ను కాదు, దేవుని రాజ్యాన్ని. ఆ దేవుని రాజ్యం ఎక్కడ ఉంటుందంట? నీలో, నాలో ఆయన రాజ్యం స్థాపించడానికి 2025లో దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుని రాజ్యము నీలో అనేక సార్లు దేవుడు ఆయన రాజ్యంతో నీ నింపాలని ఎదురు చూస్తూ వస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సంతోషాన్ని వెతుకుతున్నాం, సిరి సంపదలను వెతుకుతున్నాం, ప్రిస్టేజ్, ఘనతను వెతుకుతున్నాం, పక్కోడు ఏమనుకుంటాడో అనే ఆలోచన మనం కలిగి ఉన్నాం. కానీ ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఏం వెతకాలి? ఈరోజు నుంచి ఏం వెతకాలా? నీలో ప్రేమ రావాలంటే మొదటగా నీలో ఏం రావాలా? నీలో దేవుని సంతోషం నీలో కలగాలంటే మొదట్లో ఏం రావాలి? నీలో ఆయన రాజ్యం. ఆయన రాజ్యం సంపాదించుకోవాలన్నా, ఆయన రాజ్యం నీలో రావటానికి వెతకాలన్నా వాక్యమే నీకు ఆధారముగా ఉండాలి. ఆ వాక్యము ఎంత చదువుతున్నావో అంతగా దేవుని రాజ్యం నీలో రావడానికి ఆస్కారం ఉంటుందండి. వాక్యము తెలవనంతసేపు దేవుని రాజ్యం నీలో రాదు, దేవుని రాజ్యం నీలో స్థాపించబడదు. ఆయన రాజ్యములో ఎన్నో దేవుని దూతలు, ఎన్నో రకములైన క్రియేచర్స్, ఎన్నో రకములైన శక్తులు ఉంటాయి. అవన్నీ నీలోకి రావాలంటే మొదటగా ఏం రావాలి? నీలోకి ఏం రావాలా? ఆయన రాజ్యము నీలోకి రావాలి వాక్యము ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, రాజ్యము రావాలంటే వాక్యం చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలి. అందుకే పోయిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకొనిడని వాక్యం సెలవిస్తున్నాడు. 2019లో ఇట్లాంటిగా ఒక షర్ట్ పెత్తుల గ్రామంలో వేసుకున్నాం. నాకు ఇది చూడంగానే మళ్ళీ అదే సింక్ అవుతా ఉంది. ఇంకా ఇదన్నా మంచిగా ఉంది, కానీ అది ఒక గుడిసే, కట్టెలతో తయారు చేయబడిన, అది దాని ఏమంటారు, గడ్డి పూసతో తయారు చేయబడిన గుడిసె. దాంట్లో చిన్న స్థలము, మళ్ళీ పక్కన అంతా ఖాళీ స్థలం. ఇట్లనే ఎండగొట్టేది. అందరు ఎండకే కూర్చున్నారు. సగం మంది ఏమో గుడిసె లోపలికి వచ్చేటోళ్ళు, కొంచెం అనారోగ్యమో కొంచెం అట్లా ఇట్లున్నవాళ్ళు, జర యవనస్తులు, కొంచెం బలం ఉన్నవాళ్ళు ఎండ కూర్చునేవాళ్ళు. అదంతా మీకు తెలియదు, కానీ నేను చెప్తున్నా. సో దేవుని రాజ్యం రావటానికి ముందుగా అనేక సమస్యలు ఎదురవుతాయి, అనేక దీనస్థితులు ఎదురవుతాయి. అవన్నిటిని ప్రేమించి దాన్ని ఎదుర్కొన్నప్పుడే దేవుని రాజ్యం పొందుకునే శక్తి, సామర్థ్యం నీ శరీరానికి ఇవ్వబడుతుంది, నీ ఆత్మకి ఇవ్వబడుతుంది. సో ఆ గ్రామంలో మేము వెళ్ళినప్పుడు ఇట్లానే ఫస్ట్ మెల్లిమెల్లిగా ఇబ్రహీంపట్నం అయింది, మెల్లిమెల్లి ఇక్కడ అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోబు గ్రంథంలో సెలవిస్తున్న, చదవండి, యోబులోకి వెళ్ళండి, మీకు వాక్యాన్ని మీకు వివరిస్తాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ చదువు ఒకసారి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు అంటే తుదకు అంటే ఏంటి? లేటర్. సో తర్వాత నుంచి ఇంకా తర్వాతలోకి వెళ్ళటం, రైట్? తుదకు ఏమవుతుందంట అది, కానీ ఫస్ట్ ఎలా ఉందంట?
ఫస్ట్ ఎలా ఉందంట? సో పెతుల సంఘం ఫస్ట్ మనం ప్రారంభించినప్పుడు ఎలా ఉంది? కొద్దిగా. ఇప్పుడు తుదుకు 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 ఏమవుతూ వస్తుంది? విస్తరించబడుతుందంట. అది దేవుని రాజ్యం కట్టబడటం. సో కట్టబడటం అంటే మనం మంచి గోడలు, మంచి మంచి డిజైన్ కాదు, నువ్వు కట్టబడటమే దేవుని రాజ్యం కట్టబడటం అండి. దట్స్ ఇట్. హల్లెలూయా. దేవుడు చర్చ్ని కట్టాలనే కన్నా ఎక్కువగా ఏం ఆశపడతాడు? నిన్ను కట్టాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ మనస్సును కట్టాలని, నీ శరీరాన్ని కట్టాలని, నీ ఆత్మను ఆయన శక్తితో కట్టాలనేదే ఆయన ఎక్కువ ఆశపడుతున్నాడండి. ఎందుకంటే నీలో ఆయన రాజ్యం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యం వెళ్ళినట్టంట. ఇప్పుడు నీలో దేవుని రాజ్యం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకో, కోనపూర్ గ్రామం పెట్టుకుందాం. కోనపూర్ గ్రామంలో ఒక 10 మంది ఉన్నారు, దేవుని బిడ్డలు, దేవుని రాజ్యం కలిగి ఉన్న వ్యక్తులు. హల్లెలూయా. బాగా వినండి. ఆదివారం వస్తే వాళ్ళకు సమస్యలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే 10 మంది ఎవరైతే దేవుని రాజ్యాన్ని మోస్తున్నారో ఆదివారము మనం యాచరానికి వస్తున్నాం. ఆ ఊర్లో దేవుని రాజ్యం సంబంధమైన వాడు ఒక్కడు కూడా లేడు కనుక సమస్య వస్తే ఊరే వల్ల కాటైపోతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ చెప్తాను. సో 10 మంది దేవుని రాజ్యం కలిగిన వ్యక్తులు ఒక ఊర్లో ఉన్నారు, రైట్? ఆ ఊర్లో వాళ్ళను బట్టి ఆ ఊరు కాపాడబడుతుంది, వాళ్ళను బట్టి ఆ ఊరు రక్షణలో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 10 మంది దేవుని రాజ్యం కలిగిన వ్యక్తులుగా ఆ ఊరి మీద ఎటువంటి దుష్ట శక్తులు వచ్చినా కానీ ఎక్కువ అటాక్ చేయకుండా వాళ్ళు కాపాడబడతారు. ఈ 10 మంది ఆదివారం ఎక్కడికి వస్తారు? ఊరును ఏం చేసి విడిచి ఎక్కడికి వస్తారు? ఈ ఊర్లో దేవుని రాజ్యం ఉందా? ఈ ఊర్లో దేవుని రాజ్యం ఉందా? ఎందుకు? దేవుని రాజ్య సంబంధమైన ఆ 10 మంది ఎక్కడికి వస్తున్నారు? చర్చ్కి వస్తున్నారు. ఒకవేళ వాళ్ళ కష్టాలు రావద్దంటే వాళ్ళు కూడా చర్చికి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దేవుని రాజ్యం ఉంది కానీ. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కుటుంబం కాపాడబడుతుంది. నిన్ను అంటే నువ్వు గొప్పదానివని కాదు, నీలో ఏమున్నదాన్ని బట్టి, ఆయన రాజ్యం ఉన్న విధానాన్ని బట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే మనలో ఆయన రాజ్యము స్థాపించబడి ఆ రాజ్యము మహిమ కలిగిన రాజ్యముగా తయారవుతుందో మనమే దేవుని రాజ్యముగా అవుతాం. ఎక్కడ నువ్వు ఉంటావో, ఏ కాలనీలో నువ్వు ఉంటావో, ఏ స్థలములో నువ్వు ఉంటావో అక్కడున్న ప్రజలకు దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? దగ్గర. నువ్వు ఎప్పుడైతే నీ ఊరిని విడిచిపెట్టి సన్నిధికి రావడమో ఇంకెక్కడికన్నా పోవడమో జరిగిందా, అక్కడున్న ప్రజలకు దేవుని రాజ్యం దూరముగా ఉందని అర్థం అండి. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని రాజ్యం అనే విశేషత ఏదైతే దేవుడు మనకి చూపిస్తున్నాడో, ఆయన వాక్యము, ఆయన పరిపూర్ణత, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనమందరం ఎప్పుడైతే పొందుతూ వస్తూ ఉంటామో, పొందుకుంటుంది మనము కాదు, మనలో ఉన్న దేవుని యొక్క రాజ్యం. సంతోషం మనకు కావాలి, ఐశ్వర్యము కావాలా, ప్రేమ కావాలి, మన మనస్సు మార్చబడటం కావాలి అంటూ ఉంటారు కదా. నా భర్త మారాలా, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలా. ఎందుకు మారట్లేదంటే వాళ్ళలో ఏం రావట్లేదు. దేవుని రాజ్యం. నేను ప్రార్థన చేస్తా, యేసు నామములో వీళ్ళు మార్చబడాలని ప్రార్థన చేసినప్పుడు వాని మనసులో ఏదైతే చెడు ఆలోచన ఉంటుందో ఆ చెడు ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు బాగుంటాడు. 3వ రోజు మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరనో పనికి మాలిన వ్యక్తుల దగ్గరకో వెళ్ళి మాట్లాడుకుంటూ వస్తాడు. ఈ చిల్లర గ్యాంగోలు, వాళ్ళు కొట్లాటోటోలు, వ్యభిచారులు, రకరకాల శక్తులతో ఉన్నబడిన వ్యక్తులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ మాట్లాడడం, సంభాషణ చేస్తారో మళ్ళీ ఆలోచన పుట్టడం, మళ్ళీ చెడుగా మారటం. మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకోగానే మళ్ళీ ఆలోచన నేను యేసుక్రీస్తు నామంలో దేవుని శక్తితో అది తీసేస్తాను. మళ్ళీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంటుంది, వాళ్ళకు చెప్పుతున్న మాటలను బట్టి వీడు ఖరాబ్ అవుతూ వస్తాడు, చెడిపోతాడు. ఆ చెడిపోవడం వల్ల ఇంకా అనేక సమస్యలు ఎదురవుతూ వస్తాయి. మరి వీడు సంపూర్ణంగా మారాలి అంటే ప్రార్థన సరిపోతలేదు. ఏం రావాలి అతనిలో? దేవుని యొక్క రాజ్యం. ఎప్పుడైతే అతనిలో దేవుని రాజ్యం వస్తుందో ఆ 10 మంది మధ్యలోకి వెళ్ళినా ఈయన రాజ్యం, ఈయనలో ఉన్న దేవుని రాజ్యం ఆ 10 మందిలోని ప్రభావితం చేస్తుంది. అంతేగాని ఈ 10 మంది ప్రభావితం ఇతని మీదికి వెళ్ళదండి. ఇతనికి ఉన్న దేవుని రాజ్య సంబంధమైన ప్రభావము ఆ 10 మంది మీదికి వెళ్తాదంట. అదే దేవుని రాజ్యం యొక్క గొప్పతనము. అవన్నీ కూడా మీకు కలుగుండుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన దగ్గరికి వచ్చేవాళ్ళు, మన దగ్గరికి కాదు, దేవుని దగ్గరికి ఎప్పుడు ఎవడైనా వచ్చినా ఒక సమస్య వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందంటే అతనిలో ఇంకా ఏం రాలేదని. అందుకే ప్రార్థన చేస్తారు, సమస్య వెళ్ళిపోతుంది, రోగం పోతుంది,
లక్షల మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా తక్కువ కానీ నయం కానీ రోగము యేసయ్య దగ్గరికి వస్తే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈయననే దేవుడు కాబట్టి, ఎవడు కాదు, ఎవడునూ లేడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవాది దేవుని దగ్గరికి మనం వచ్చాము కనుక ఖచ్చితంగా వాళ్ళని స్వస్థపరుస్తాడు. మళ్ళా రోగం వాళ్ళ మీదకి రావద్దంట, మళ్ళా అనారోగ్యం వాళ్ళ మీదకి రావద్దు అంటే వీళ్ళలో ఏం పొందుకొని ఉండాలా? దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్య సంబంధమైన రాజ్యాన్ని ఎప్పుడైతే పొందుకుంటారో చీకటి సంబంధమైన రోగాలు, చీకటి సంబంధమైన శక్తుల ప్రభావం వాళ్ళను తాకదు అంట. అందుకే చాలామంది వస్తారు, 2-3 వారాలు మంచిగా అయిపోతుంది, మళ్ళీ యథావిధిగా వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోతారు. 2-3 వారాలు వచ్చిన తర్వాత మంచిగా అయిపోతుంది, యథావిధిగా మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాడు, యథావిధిగా మళ్ళీ ఫ్రెండ్స్ మధ్యలోకి వెళ్తాడు, యథావిధిగా మంత్రాల దగ్గరికి వెళ్తారు, యథావిధిగా విగ్రహాలను పూజించడానికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఒక 2 వారాల తర్వాత మళ్ళీ సేమ్ సమస్యలు ఇంకా అధికమవుతూ వస్తాయంట. అధికముగా ఉండొద్దు అంటే దేవుని రాజ్యం మనం పొందుకోవాలి. దేవుని రాజ్యం మనం పొందుకోవాలంటే వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యం అర్థం కావాలా. దేవుని వాక్యము ఎంత ఎక్కువగా అర్థమవుతుందో దేవుని రాజ్యము అంతగా నీలోకి రావటానికి ఆస్కారం ఉంటుందంట. ఈ వాక్యము సజీవమై యేసుక్రీస్తు ప్రభులాగా మన మధ్యలో ఉన్నది కనుక ఆ వాక్యాన్ని వెంబడించిన వారైతే ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యముగా మార్చబడతారు. మీరు ఏ ఊరికి వెళ్ళినా వచ్చిన వాడు నువ్వు కాదు, ఎవరు వచ్చారు? దేవుని యొక్క రాజ్యం వచ్చిందంట. సో దేవుని రాజ్యం ఒక ఊరిలో అడుగుపెట్టినప్పుడు ఊరికి వెలుగు రావాలి. వెలుగు రావట్లేదంటే తప్పు ఊరి వాళ్ళది కాదు, నీలో దేవుని రాజ్యం ఇంకా స్థాపించబడలేదు అని అర్థం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ ఎప్పుడైతే ఇస్తావు, లేకపోతే ఎప్పుడైతే షాలోమ్ అని చెప్తావో, ఎప్పుడైతే నమస్తే అని చెప్తావు, అప్పుడే దేవుని రాజ్యం నీలో ఉన్నది వాళ్ళ మీదికి ప్రభావితం చేయాలి. 10 మంది చెడ్డవాడు వచ్చి నీ దగ్గర ఉండి అరే గొడవ చేద్దాము, అది చేద్దాము, వ్యభిచారం చేద్దాము, అట్లా ఇట్లా అని అన్నప్పుడు నువ్వు ప్రభావితం అవుతున్నావంటే నీలో దేవుని రాజ్యము స్థాపించబడలేదు అని అర్థం. నీలో దేవుని రాజ్యం స్థాపించబడ్డాది అనే అర్థం ఎప్పుడు ఇస్తుంది? నువ్వు 10 మంది వచ్చిన, దావీదు అంటాడు, నా కుడి పక్కన 1000 మంది ఉన్నను, 10,000 మంది ఉండినను అపాయం నా యుద్ధకు. ఏ అపాయం అంటే 10,000 మంది నా కుడి పక్కన ఉన్నా నాకు అపాయం రాదు, ఎందుకంటే నేను దేవుని రాజ్యము నాలో స్థాపించబడి ఉన్నదంట. అదే దేవుని రాజ్యము నీలో ఈ సంవత్సరంలో స్థాపించబడునుగాక బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి వాక్యం అర్థమవుతుంది. ఆయన రాజ్యము లేకపోతే సమస్య మళ్ళా వస్తాయి. ఆయన రాజ్యములు ఏమేమి ఉంటాయి? దేవుని దూతలు, దేవుని సంబంధమైన శక్తులు, దేవుని సంబంధమైన వాక్యం, వాగ్దానాలు, దేవుని సంబంధమైన పెద్దలు, ఇవన్నీ ఆయన రాజ్యంలో ఉంటాయి. దేవుడు చూడండి, ఆయన రాజ్యం ఎక్కడో పెట్టాలని చూడట్లేదు. ఆకాశాలు, మహా ఆకాశాలు 7 కాదు, ఎన్నో ఆకాశాలు ఉన్నాయని. అవన్నీ ఆకాశాలలో ఆయన రాజ్యం కట్టొచ్చు కదా, అవునా కదా? ఆయన రాజ్యాన్ని ఎన్నో ఆకాశాలలో కట్టొచ్చు కదా. ఆకాశం మీద ఆకాశం మీద ఆకాశాలు, అలా ఎన్నో ఆకాశాలు ఉన్నప్పటికీ, అన్ని రాజ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు ఆకాశాన్ని చూడట్లేదు, భూమి మీద ఉన్న మానవుని చూస్తున్నాడంట. ఆయన రాజ్యాలు ఎక్కడో ఆకాశంలో కట్టాలి, ఆకాశంలో కడితే మనుషులే రావాలి, ఆకాశంలోకి రావాలి అని అనుకోవట్లేదు. ఆయన రాజ్యం ఎక్కడ కట్టాలని ఆశపడుతున్నాడు? నీలో, నాలో. ఆయన రాజ్యం కట్టబడాలంటే మొదటి ఫార్ములా యేసు రక్తము ఖచ్చితముగా నీ మీద ప్రోక్షించబడాలి. ఎందుకంటే నీలో రాజ్యము కట్టబడాలంటే నీ శరీరము, నీ మనస్సు, నీ ఆత్మ, నీ రక్తం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలంటే మనం ప్రార్థన చేస్తే శుద్ధి కాదు, నీళ్ళల్లో మునిగితే శుద్ధి కాదు, ఏదో 3 నీళ్ళు ఇట్లా పోసుకుంటే శుద్ధి కాదు. శుద్ధి అవ్వాలంటే యేసు రక్తము నీ మీద ప్రోక్షించబడాలా. అయ్యా నేను తప్పు చేశాను, పాపము చేశాను యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నా ఒక అపవిత్రతను తీసివేయి, నీ రక్తంతోనే సాధ్యము కనుక నీ రక్తము ద్వారా నన్ను శుద్ధి చేయన్నప్పుడు నీ శరీరము, నీ మనసాక్షి, నీ కనులు, నీ ప్రతి ఒక్క అవయము, నీ మనస్సు, నీ రక్తము ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా పవిత్రమవుతుందంట. ఎప్పుడైతే పరిశుద్ధంగా అవుతుందో పరిశుద్ధుడిగా నువ్వు మార్చబడతావు. పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు దేవుని రాజ్యము నీలో రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందువాడు రక్షించబడును. రక్షించబడు ప్రతి ఒక్కరూ యేసు రక్తాన్ని స్వీకరించేటట్టుగా వాళ్ళు ఆస్కారం కలిగిన వ్యక్తులు, అర్హత కలిగిన వ్యక్తులు. బాప్తిజం తీసుకున్న వారికి మనం నెక్స్ట్ ఏం చేస్తాం? బల్ల ఇస్తాం. ఆ బల్ల అంటే యేసు రక్తం, యేసు శరీరం.
యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడనే మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆయన రక్తం ఎప్పుడైతే నీ మీద ప్రోక్షించబడుతుందో, ఈ రోజైనా ప్రతిరోజా? తాగుతూనే సరిపోతుందా? విశ్వాసం ఏమని సూచిస్తుంది? ప్రార్థన చేసి యేసయ్యా నీ రక్తము నాపై ప్రోక్షించు. కొన్నిసార్లు అంటాను నేను ప్రార్థన చేసినప్పుడు, యేసయ్యా నీ రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాగానే వాళ్ళు బిగ్గరగా అరుస్తూ ఉంటా. చెత్త చెదారం లోపల ఏమైతుంటుందో ఆ రక్తం అగ్నిలాగా మార్చబడి దాన్ని కాలుస్తూ ఉంటుందంట. ఏదో వాటర్ పోస్తే అవుతుందా? నూనె పోస్తే మాట. నువ్వు దేవునితో సెలవిస్తే దేవుడు యేసు ప్రభు రక్తాన్ని మీ మీద ప్రోక్షించగలుగుతాడు. ఎప్పుడైతే యేసు రక్తం నీ మీదకి వస్తుందో, నీ ఆత్మ మీదకి వస్తుందో, నువ్వు పరిశుద్ధముగా తయారవుతావంట. నువ్వు పరిశుద్ధముగా తయారైనప్పుడు దేవుని రాజ్యం నీలోకి వస్తుందా రాదా? వస్తుంది. ఆ రాజ్యము నీలో స్థాపించబడటానికి ఈ 2025 సంవత్సరంలో ప్రతి దినము దేవుడు ఆయన రక్తము కింద మిమ్మల్ని ఉంచినట్లుగా యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాప్తిజం తీసుకోలేదు, ఇంకా రక్షించబడలేదు. లేదు, లోకంలో ఉన్న అనేక ప్రజలు నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నన్ను అనేక విషయాలలో తిడుతున్నారు, నిందలు వేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేవాడు నీలో రాజ్యం కట్టాలని చూస్తున్నాడు, లోకంలో కాదు. లోకంలో ఆయన రాజ్యం కట్టబడదు. ఎక్కడ కట్టబడుతుంది? నీలో. యేసయ్య నమ్మిన వారిలో ఆయన రాజ్యం కట్టబడతాడు, ఈ లోకంలో కాదు. నీలో ఆయన రాజ్యం ఉంటుంది కనుక ఈ లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? మెచ్చుకుంటుందా? ప్రోత్సహిస్తుందా? ఎంకరేజ్మెంట్ చేస్తుందా? లేదు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తా. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు ఆశ్చర్యపడకండి అని అంటాడు. ఎందుకు? ఈ లోకం మిమ్మల్ని ద్వేషించటంలో ఏ ఆశ్చర్యము లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులు మీరు కారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వర్గానికి ఇంకో వర్గానికి ఎప్పుడు పడదు, అవునా కాదా? ఒక దేశానికి ఇంకో దేశానికి ఎప్పుడు పడదు. ఒకవేళ పడిన కండిషన్స్తో విధంగా పడతాయి. అట్లాగా నువ్వు పరసంబంధమైన వ్యక్తివి కనుక లోక సంబంధమైన శక్తుల ప్రభావం నిన్ను ప్రోత్సహిస్తుందా? ప్రోత్సహించదు. ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తుంది. మానవులను వాడుకొని వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రవర్తిస్తుంది. కనుక మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏదైతే పూర్వదినములు ఉన్నాయో, నిన్ను దేవుడు ఎలా కాపాడాడు జ్ఞాపకం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈరోజు అపాయం జరిగిందంటే అపాయాన్ని కాదు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాపాడింది అన్నీ పోతుంది, అపాయం ఒకటే నాకు గుర్తుకొచ్చేది. అంటే నువ్వు బాప్తిజం తీసుకొని రక్షించబడిన సంవత్సరము 2-3 సంవత్సరాల క్రితము నువ్వు రక్షించబడ్డావే. 3 సంవత్సరాల నుండి ఎటువంటి అపాయం జరగలేదు, ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని తీర్చే శక్తి కలిగిన దేవుడు నన్ను నమ్మకం కూడా ఎప్పుడు పోలేదు. కానీ ఈరోజు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్యను బట్టి దేవుడే లేడని అంటే కనుక మరి 3 సంవత్సరాలు దేవుడు చేసిన కార్యాలు ఏమవుతాయి? 3 సంవత్సరాలు ప్రతి దినం దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే 100% గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. నాట్ ఓన్లీ నవ్, ఇప్పుడు మాత్రమే కాదు కాపాడాల్సింది, ఇంకా ఫ్యూచర్లో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కానీ కొన్ని సమస్యలు నేర్చుకోవడానికో, అనుభవం తీసుకురావడానికో, నువ్వు గొప్పవాడికి ఎదగడానికో కొన్ని సమస్యలు తీసుకొస్తాయి. కొంతమందికి చెప్తా ఉంటా, అమ్మ మీ ఇంట్లో ఉండకండి, బయటికి వెళ్ళండి అని అంట. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఏం కాదని అంటారు. నేను మా ఇంట్లోనే ఉంటా, ప్రేయర్ చేస్తా, ఏం కాదు, ఏ శక్తులు ఏం చేయలేవు అని అంట. కానీ దేవుని వాగ్దాన సంబంధమైన విశేషం ఏం తెలియపరిచిందంటే మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇంకో ఊరికి వెళ్ళి ఉండాలి అని అంట. వీళ్ళు వినరు. సొంత ఇల్లు ఎట్లా ఇచ్చి పెడతాం? దేవుని ఆలోచన ఏముంటుంది? ఇంకో ఊరికి వెళ్తే నీకు 50,000 సంపద నుంచి 2 లక్షల సంపదకు నేను తీసుకొని వెళ్తాను వాగ్దానం చేస్తాడు. కానీ డైరెక్ట్గా చెప్పాడు, దాన్ని దాచిపెడతాడు. నీకు చెప్పేది ఏంటో తెలుసా? ఈ ఊరు నుంచి ఇక్కడికి మీరు వెళ్ళండి అని అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమైతే కాబోతున్నాయో అవి మాత్రము దేవుడు చెప్పాడు. చెప్తే మీరు టెంప్ట్ అయిపోతే విశ్వాసం అనరు దాని విశ్వాసం అసలుకే రాదు. విశ్వాసం అంటే ఏంటి? అక్కడ ఏమైతే జరగబోతున్నాయో నాకు తెలియకపోవడమే నీ విశ్వాసం. అరే ఆ ఊరికి వెళ్తే నీకు అనేక సంపద వస్తుంది అని చెప్పడం వల్ల, వెళ్ళడం వల్ల అది విశ్వాసం కిందికి రాదు. అందుకే దేవుడు ఏవైతే ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో అది చెప్పాడు. కానీ ఈ ప్రాంతానికి రమ్మని అంటాడు. మనం ఏం చేస్తాం? సొంత ఇల్లు ఇచ్చి పెట్టుకొని ఎట్లా వెళ్ళబుద్ధి అవుతారు బ్రదర్? కష్టపడి కట్టుకుని ఏం చేసా మరి మనం కష్టపడి ఆ చర్చిని కట్టాం, కష్టపడి పెత్తుల చర్చిని కట్టాం, కష్టపడి ఇబ్రాహీంపట్నం చర్చిని కట్టినాం. రాలేదా ఇడికి? అది కష్టపడి కట్టిన వాళ్ళం కదా. అందరం అప్పట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక చందా జమ చేసుకొని అందరూ సహకరించి
అందరూ పనిచేసి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం అప్పుడు కూడా అందరూ పనిచేసే కట్టిన వారంగా ఉన్నాం, అవునా కాదా? మరి అట్లని కష్టపడి కట్టుకున్నామని బాధపడదామా? కొత్త ధనాన్ని దేవుడు చూపిస్తూ వస్తున్నాడు. దీన్ని చూసి సంతోషపడు వారు దేవుని రాజ్యానికి, దేవుని నీతికి ఖచ్చితంగా వారు లోబడి ఉంటారండి. అంతేగాని ఇంకా పాతది జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు ఇస్తున్న వాగ్దానాలు దాచిపెడతాడు. ఆ వాగ్దానాలు నీకు తెలియపరచబడాలంటే దేవుడు చెప్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మీరు పాటించాలి. ఈ ఇంట్లో ఉండకండి, రైట్, అంతే. బయటికి రావాలంటే బయటికి రావాలి, ఇంకా జోలు చెప్పొద్దు అక్కడ. సో మనం ఏమనుకుంటాం, ఇంట్లో ఏముందో, ఇంట్లో ఏమైనా చీకటి శక్తులు ఉన్నాయో, ఎవరైనా ఇంటి మీద చాదబడి శక్తులు చేసి దేవుడు తీసేలేడా? తీసేస్తాడు. కానీ ఎందుకు రమ్మంటున్నాడంటే ఒక ఆశీర్వాదం ఉంది అని అనడానికి. హల్లెలూయా. ఆశీర్వాదం ఉంది అనేది మాత్రం చెప్పడు, కానీ రమ్మంటాడు అనేది మాత్రం నిజం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం కంటాడు, ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఏది చెప్పడు. హల్లెలూయా. కానీ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది దేవుడు నియమించిన ఆశీర్వాదం ఇదా అని. హల్లెలూయా. నీ విశ్వాసం పరీక్షించబడటానికి దేవుడు చూపిస్తున్న అనేకమైన మార్గాలు ఎన్నో ఉంటాయండి. ఆ మార్గాలు నీకు తెలియాలి అంటే నీలో ఆయన రాజ్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీలో రాజ్యాన్ని ఎప్పుడైతే స్థాపించుకుంటావో దేవుని సకల విధములైన మార్గాలు యేసు రక్తాన్ని బట్టి నీలోకి రావటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2025లో నేను ఆల్రెడీ 31 డిసెంబర్కి అనుకుంటా చెప్పినానా లేదా, ప్రొఫెటికల్ వర్డ్స్ చెప్పినాను. ఏంటివి రకరకాలుగా ఉన్నాయి, ఇంకా చాలా చెప్పేటివి ఉన్నాయి. ఇది కీలకమైన సంవత్సరము. దేనికి? నీ ఆశీర్వాదానికి కాదు. నాకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ సంవత్సరం కీలకమైన సంవత్సరం అంట. ప్రాఫెట్ చెప్పిండు నాకు పిల్లలు పుడతారేమో. నాకు 10 సంవత్సరాల నుంచి రోగం ఉంది. ఈ ప్రాఫెట్ చెప్పిండు ఈ సంవత్సరం కీలకమైన సంవత్సరం కనుక నా రోగం పోతుందేమో. కీలకమైన సంవత్సరం అనేది నీ రోగం పోవడానికో పిల్లలు కావడానికో కాదు. దేనికి? ఆయన రహస్య రాకడికి. హల్లెలూయా. దేవుని రాజ్యం ఇంకా బహుగా విస్తరించబడటానికి కీలకమైన సంవత్సరముగా ఈ 2025ని దేవుడు ఆదేశించాడంట. ఆయన ఏది చేయాలన్నా మా పర్మిషన్ కావాలి. ఇది గర్వం కాదు, రియాలిటీది. వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది ప్రాఫెట్ గాడ్ నెవర్ డూ ఎనీథింగ్. దేవుడు ఒకటి భూమి మీద చేయాలంటే భూరాజుగా ఉన్న మనిషిని దేవుణ్ణి అడిగే చేస్తాడంట. ఆ రాజువు నువ్వు నేను. ఈ రాజ్యంలో మనం పనిచేస్తున్నాం. హల్లెలూయా. ఏదైనా చెప్పకుండా నేను చేయగలనా అని దేవుడు అంటాడు ప్రవక్తతో. నీకు చెప్పే నేను చేస్తాను, నువ్వు వినవు. అది ప్రాబ్లం. దేవుడు ప్రతీది చెప్తాడు, ఫలానా జరగబోతుంది, రైట్, జాగ్రత్తగా ఉండు. కానీ మనం అనేక విషయాల్లో ప్రెషర్స్ ఇవన్నీ మైండ్ అంతా అది ఇది ఉండడం వల్ల దేవుని స్వరం ఏమి వినిపించదు. జరిగే ప్రమాదాలు జరిగిపోతాయి, రకరకాల కార్యాలు జరిగిపోతాయి, అనేకమైన విపత్తులు జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో కీలకమైన సంవత్సరముగా దేవుడి 2025లో ఆదేశించును కనుక మళ్ళీ చెప్తున్నా, జ్ఞానంగా ఉండండి. పక్కవారితో చెప్పండి ఒకసారి, 3 సార్లు చెప్పండి. చెప్పారా? రైట్. అందరం ఎలా ఉండాలా? ఎవ్వరొద్దు, జ్ఞానంగా ఉండండి. ఎందుకంటే మోసం చేసేవాడు నీ గడప దగ్గరనే ఉన్నాడు. ఆ మోసం చేసేవాడు మంచితనంతోనే నీ దగ్గరికి వస్తున్నాడు కనుక జ్ఞానముగా దేవుని శక్తితో మీరు ముందుకు వెళ్ళినట్లుగా ఈ వాక్యం మీకు ఖడ్గములాగా మీ మనసులో దూసుకొని పోయినగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి వాక్యం అర్థమవుతుంది. బికాస్ అన్ని రంగాలలో సమాజం అంతా పెరిగిపోతుంది. వేరే దేశాల్లో జరుగుతున్న అనేకమైన కీలక విషయాలు మన దేశంలోకి మెల్లిమెల్లిగా వస్తుంది, సీక్రెట్గా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అవునా? దేవుని ఆత్మ నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుతున్నప్పుడే ఇంకొక దేశంలో కొంతమంది కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ విశేషం ఏంటంటే ఈ లోక ప్రజల్ని మన గుప్పట్లో పెట్టుకుందామని. లోక ప్రజలు అంటే దేశ ప్రజలు కాదు. ఈ లోక ప్రజలు అంటే సమస్త దేశ ప్రజలందరినీ కూడా నా గుప్పట్లో పెట్టుకోవాలని అక్కడ ప్లానింగ్ ఇస్తున్నా. దాన్ని చేయడానికి, ఆ ప్లాన్ని ఫుల్ఫిల్ చేయడానికి రకరకాల దేశ సంబంధమైన రాజకీయ నాయకులు మాత్రమే కాదు, ఇండస్ట్రియల్ పీపుల్, మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ రంగంలో అత్యధికముగా
ఎవరైతే సిరి సంపదలు కలిగి ఉన్నారో అటువంటి ఇండస్ట్రియల్ పీపుల్ ఖచ్చితంగా రాజకీయ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని సీక్రెట్ ఏజెన్సీగా సీక్రెట్గా ప్రతి ఒక్క పనిని జరిగించి మనుషులందరినీ ఆగం పట్టిస్తారు. రోగం వచ్చిన ప్రతిసారి టాబ్లెట్స్ దగ్గర ఉరకకండి. రోగం వచ్చిన ప్రతిసారి బాగా గుర్తుపెట్టుకోండి, రోగాన్ని ఎవడైతే తయారు చేస్తాడో వాడే మందుని తయారు చేస్తాడు. అర్థమవుతుంది అందరికీ? ఎందుకంటే ఈ రోగాలు దేవుడు పుట్టించట్లేదు, దయ్యాలు పుట్టించట్లేదు, రోగాలు మనుషులు పుట్టిస్తున్నారు. మనిషి ఒక రోగం పుట్టిస్తుందంటే దానికి సంబంధమైన విరుగుడు కూడా అదే మనిషి పుట్టిస్తాడు. ఆ విరుగుడులో నువ్వు కంట్రోల్ అయ్యే విధంగా కూడా ఆ విరుగుడులో వాని సంబంధమైన శక్తి కూడా పెట్టి నీకు ఇస్తాడు. దాన్నే వ్యాక్సిన్ అంటాం, దాన్నే టాబ్లెట్స్ అంటాం, దాన్నే మందు అంటాం. ఎప్పుడైతే నువ్వు వేసుకుంటావో నువ్వు వేసుకుంది టాబ్లెటే కదా మంచిదే కదా అనుకుంటాం, కానీ సమస్యలు స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి. హల్లెలూయా. ఏవి జరగొద్దు అంటే దేవుని వాక్యాన్ని ఫాలో కావాలి. ఏది జరగొద్దు అంటే ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి రావాలి, చెప్పబడతాయి. నెక్స్ట్ వారం జరగబోయే విశేషమే ఈ వారం చెప్పొచ్చు. ఈ వారం నువ్వు రాకపోతే నెక్స్ట్ వారం జరిగే ఆ కార్యంలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. అందుకే ప్రతిరోజు నువ్వు ఆహారం ఎలాగైతే భుజిస్తున్నావో ప్రతి వారము దేవుని సన్నిధిలో కూడా సహవాసము చేసిన వారికి దేవుడు ప్రాధాన్యం ఇస్తాడు. దేవుని రాజ్యం వాళ్ళు కట్టబడతాదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సంఘటనలు జరగబోవటానికి ఈ 2025 సంవత్సరం కీలకమైన సంవత్సరముగా దేవుడు ఆదేశించాడు. సో చాలా శాతము పొలిటికల్ రంగాలలో మార్పులు జరుగుతాయి. సో నాట్ ఓన్లీ ఫర్ ద ఇండియా, ఈ దేశంలో మాత్రమే కాదు, రకరకాల దేశంలో రకరకాల రాజకీయ మార్పులు జరుగుతాయి. కొంతమంది రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే కొన్ని అవినీతి కార్యాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోతారు. అలాంటివన్నీ జరగబోతున్నాయి. బికాస్ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్ ఈజ్ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ది ఎర్త్. నీ రాజ్యము ఇక్కడ వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాం. వచ్చే సంవత్సరమే 2025 ఇలాంటి కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించబోతున్నాడు. అండ్ ఆల్సో ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలా ఉండాలంట? ఎలా? జ్ఞానము కలిగి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ముందు చెప్పిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి అన్నాడు వాక్యం. కరోనా రాకముందుకు కరోనా వస్తుందని చెప్పిన, అంటే పేరు చెప్పలే కరోనా అని. ఇలాంటి వ్యాధి ఇలా ఉంది, ఏ డాక్టర్ని స్వస్థపరిచే శక్తి ఉండదు, అది మరణమే అని చెప్పేసాం. కొద్ది దినాలలో రాబోతుంది. అప్పటికి ఏ న్యూస్ లేదు, అప్పటికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చేసింది. వచ్చిన తర్వాత సరే అయిపోయింది. అది కొంతమందికి వచ్చిన వ్యాక్సిన్ వచ్చింది. దేవుని ఆత్మ బయలుపరిచింది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఖచ్చితంగా నీ శరీరం అంతా దెబ్బతింటుందని. అప్పుడు కొంతమంది వినలే, వేసుకున్నోడు చచ్చిపోయాడు, వేసుకున్నోడు చాలా వీక్ అయిపోయి ఇప్పుడు బలహీనుడిగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి దినములో అలాంటివి జరిగినా, అలాంటివి రాబోతున్నా ఖచ్చితంగా దేవుని మీద మీరు ఆధారపడాలా. దేవుని సన్నిధిలోకి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే అది చెయ్యాలా వద్దా, తీసుకోవాలా వద్దా, అది నిజమైనదా కాదా, దాంట్లో ఏమైనా కలిపారా లేదా, అన్నిటినీ గుర్తుపట్టగలిగే శక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు మంది ఉంటుంది తెలుసా అందరికి, మరుగుడు మంది అంటారు, ఊళ్ళలో బాగా వాడుతూ ఉంటారు. సో మనం తినే వస్తువులోనే ఎప్పుడైతే కలుపుతారో నువ్వు గుర్తుపట్టలేవు అది. ఎందుకంటే కలిపేది మామిడికాయ చట్నీలో, చింతకాయ చట్నీలో కాదు, చికెన్ మటన్లో కలుపుతారు. ఎందుకు చికెన్ మటన్లో నీకు రుచికరమైనది ఏదైతే ఉందో దాంట్లో ఎందుకు కలుపుతారంటే రుచికరమైనది నువ్వు కళ్ళు మూసుకొని తింటావు. అదే నీకు బాగా అనిపించదు అనుకో, దోలాడుతూ ఉంటా అన్నాన్ని పోదు లోపలికి. అదే మంచి రుచి ఉందనుకో ధనాధన్ ధనాధన్ తింటూనే ఉంటాం. లోపల ఏదైనా చిన్న మట్టి పిల్ల వచ్చినా నవ్వులతో తింటూనే ఉంటాం. అది గుర్తెరగవు. అదే ఏదైనా వాడికాయ చెక్నో ఏదో ఉందనుకో మళ్ళీ తీసి ఏంద్రానైనా టెస్ట్ చేస్తాం. అంటే లోకం అంత జ్ఞానంగా పనిచేస్తుంది. అలాగా నీ పక్కింటోడో, నీ పక్క పొరుగువాడో, నీ యొక్క సొంత వాళ్ళో పెట్టిన ఈ శక్తుల ప్రభావాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం. మరి ప్రపంచవ్యాప్తిగా ఏదైతే ఒక రూపంలో దురాత్మ శక్తులు పనిచేస్తున్నాయో అది నీ శరీరంలోకి ఈజీగా పంపలేరా? ఈజీగా పంపించగలుగుతారు. సో దయచేసి పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఏదైతే పూర్వదినములు, ఏదైతే వాగ్దాన సంబంధమైనవి యేసుక్రీస్తు నామములో నెరవేర్పులోకి వస్తున్నాయో ఈ సంవత్సరంలో 31వ తారీఖు డిసెంబర్ 2024లో ఏవైతే చెప్పినామో అవన్నీ నెరవేర్చబడతాయండి. మెల్లిమెల్లిగా అవన్నీ నెరవేర్చబడతాయి. ఖచ్చితంగా మీరు కళ్ళారా చూస్తారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద చర్చ్. సంఘము బలముగా ఉండాలంటే
బలహీనమైన వ్యక్తులు సంఘంలోకి రావాలా. చీకటి ఎప్పుడైతే ఒక వ్యక్తి పక్కన ఉంటుందో ఆ వ్యక్తికి వెలుగున్నట్లయితే ఆ వ్యక్తి ఎక్కువ ప్రకాశించబడతాడు. హల్లెలూయా. చీకటి కలిగిన వాడు నీ పక్కన లేకపోతే నువ్వు వెలుగు సంబంధి అయిన వాడని పక్కవాడు గుర్తుపట్టలేకపోతాడు. అదే చీకటి సంబంధమైన వాడు నీ పక్కన ఉన్నట్లయితే నువ్వు వెలుగు సంబంధివని అనేక ప్రజలు గుర్తుపట్టగలిగటానికి ఆస్కారం ఉంటుందంట. అందుకే సంఘంలో బలహీనులు వస్తారు. సంఘంలో గొర్రె చర్మం వేసుకొని తొడేలు లోపల ఉండి అలాంటి వాళ్ళు కూడా సంఘానికి వస్తారంట. ప్రతిదీ పసిగట్టగలిగే జ్ఞానము ఈ సంఘముకు ఉందని యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆయన చూపిస్తున్న కార్యాన్ని బట్టి ముందుకు వెళ్దాం. అందుకే చెప్తున్నా, వాగ్దానాన్ని దేవుడు చూపించాడు. ఒక ప్రాంతం నుంచి ప్రాంతంకి వెళ్ళమంటాడు, ఈ ఉద్యోగం చేయమంటాడు. ఒక ఉద్యోగం 30,000 ఉంటే అరే 10,000 ఉద్యోగమే చేయమంటాడు. అదేంది దేవుడు పిచ్చోడా? 30,000 ఉద్యోగం నుంచి 10,000 ఉద్యోగం చేయమంటాడేంది? 20,000 లాస్గానా? దేవుని మహిమ అర్థం కాదండి. దేవుడు ఎప్పుడైతే మాట విడుదల చేస్తాడో దానికి బరాబర్ విధేయత కలిగి ఉండండి. దాని తర్వాత జరిగే పరిణామాలు వాగ్దానంలోకి పంపిస్తాయి. దానివల్ల జరిగే పరిణామాలు దేవుని మహిమలోకి పంపిస్తాయి. అంతేగాని ఒకటి దేవుడు చెప్తున్నాడంటే దాంట్లో కొన్నిసార్లు మనకి హాని ఉండొచ్చు, కొన్నిసార్లు మనకి లాస్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనకి తక్కువ అవ్వచ్చు. కానీ దాంట్లో సంతోషము, దేవుని రాజ్యం నీలో రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఈరోజు 2025 ఇయర్లో ప్రతి ఒక్కరు సంఘములో ఎవరైతే స్థిరపరచబడుతున్నారో, ఎవరైతే ప్రతి ఆదివారం వస్తున్నారో వాళ్ళందరిలో దేవుని రాజ్యం ఖచ్చితంగా స్థిరపరచబడబోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఒక రోజు 2 days మీటింగ్ పెడతాను. అందరండి, మీకు జరగబోయే విశేషాలు చెప్తాను. ఎలా ఉండబోతుంది, ఏంది ఎలా అవుతుంది తెలుసుకోవడము. ఒక్కొక్కటి నెరవేరుతుంటే మజా ఉంటుంది. అరే ప్రాఫిట్ చెప్పిండ్రా, అరే ఇదే అది రైట్, నెక్స్ట్ మంత్లోకి వెళ్తాం, అరే ఇది కూడా చెప్పింది. డిస్కషన్ జరుగుతుంటుంది సంఘం. దట్స్ అ వెరీ గ్లోరియస్ థింగ్స్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. రేపటి జరగబోయే కార్యాలన్నీ వివరించి దేవుడు మాట్లాడాలని అనుకుంటున్నాడు. మీరు సిద్ధమైతే కనుక ఒక రోజో 2 రోజులో మరి దేవుని నిర్ణయము చొప్పున ఖచ్చితంగా ఒక రోజు 2 రోజుల్లో పెడతా మీటింగ్స్ని. ఆ మీటింగ్స్లో మీరు రాగలుగుతారంటే మాత్రమే పెడతా. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని రాజ్యము గురించి, దేవుని సంబంధమైన రాబోయే సంగతులను గురించి మీకు అన్నిటినీ ఆత్మ ద్వారా దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అవన్నీ మీకు విశేషముగా తెలియపరుస్తానండి. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండడం దేవుని మహిమ కోసమే కాదు, కష్టానికి కూడా సిద్ధంగా ఉండండి, శ్రమకు కూడా సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. దేవుని చేతిలో పడటం, నువ్వు యేసుక్రీస్తును నమ్ముతున్నామంటే రైట్, లైఫ్ సెట్ అయిపోయింది, ఇక జీవితాంతం సంతోషమే అనడంలో నీ మూర్ఖత్వపు ఆలోచన కలిగి ఉన్నావని అర్థం. నేను ఎవరి చేతిలో పడుతున్నానంటే కనికరము కలిగిన చేతుల్లో పడుతున్నా అనడంలో ఒక అర్థం ఉంది. కానీ కొన్ని సీజన్స్ భయంకరమైన దేవుని చేతిలో కూడా కొన్నిసార్లు పడుతూ ఉంటాం. ఆ భయంకరమైన చేతుల్లో నేను వెళ్ళకుండా నేను ప్రార్థిస్తున్నానంటే నీ ప్రార్థన దేవుని యొక్క శక్తితో కొట్టివేయబడతాయి. అది ప్రార్థన అనడము సాధ్యము కాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని అనేవాడికి ప్రతి ఒక్క దగ్గర ఆయన ఎక్కడైనా చేతులు గలవాడే. కనికరం కలిగిన చేతులు ఆయనవే, ప్రేమ కలిగిన చేతులు ఆయనవే, గాయపడ్డ చేతులు ఆయనవే, భయంకరమైన చేతులు కూడా ఆయనవే. అంటే ఒక్కొక్క చేతు ఒక్కొక్క రూతులు అనగా ఒక్కొక్క సీజన్స్గా పనిచేస్తూ ఉంటాయంట. కనికరం కలిగిన సీజన్ అయిపోయింది వచ్చేమో, ప్రేమ కలిగిన సీజన్ అయిపోయింది వచ్చేమో, రానున్న సీజన్ భయంకరమైన సీజన్. ఆ చేతులలో లోక సంబంధమైన ప్రజలు, దేవుని బిడ్డలు అందరూ ఆ చేతిలోనికి వెళ్తారు. ఆ చేతిలో భయంకరమైన చేతిలో పడి ఉన్నా కానీ అయ్యా నేను దీన మనసుతో తల వంచి నీకు ప్రార్థించగలను, నా నమ్మకాన్ని నేను పోడగొట్టుకోను, నా విశ్వాసాన్ని నా ధైర్యాన్ని నిలబెట్టుకుంటాను అన్న వాడికి చేతు మారడం మీరు చూస్తారంట. ఆ భయంకరమైన చేతు నుంచి మహిమ కలిగిన చేతిలోనికి మీరు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? కష్టాల్లో కూడా నా దేవుడే అనేవాడికి మాత్రమే ఆయన రహస్య రాకల్లో చోటు ఉంటుందంట. సింహాసనం అంత ఈజీగా రాదండి. హల్లెలూయా. మహిమనే చూస్తే కష్టాన్ని చూసేవాడు ఎవడు? కష్టం లేకుండా మహిమ లేదా అంటే సాధ్యమే, కానీ మనిషికి అసాధ్యం అది. అందరికీ అర్థమవుతుందా?
కష్టము లేకుండా నేను మహిమను పొందుతానంటే పొందగలవు. కానీ సుఖం ఎక్కువైనప్పుడు మనిషి కష్టాన్ని కోరుతాడా, ఇంకెక్కువ సుఖాన్ని కోరుతాడా? అయిపోయి అన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ ప్రేమలు పెరిగిన ప్రతిసారి వాళ్ళ మధ్యలో ఘర్షణలు స్టార్ట్ అవుతాయి. ఎక్కువ సుఖాన్ని కోరే పర్సన్ సడన్గా ఎక్కువ కష్టాలు మొదలవుతాయి. బికాస్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై. సో అట్లాగా ప్రతి మనిషికి అసాధ్యమే. ఏంటి అసాధ్యము? దేవుని మహిమ కలిగిన స్థలములోకి సుఖముగా వెళ్ళలేనా అంటే వెళ్ళగలిగే మార్గం ఉంది, కానీ వెళ్ళలేవు. ఎందుకంటే సుఖం ఎక్కువైనా మనిషి తట్టుకోడు, సంతోషం ఎక్కువైనా మనిషి తట్టుకోడు, కష్టం ఎక్కువైనా మనిషి తట్టుకోడు. దేన్ని తట్టుకోడు కాబట్టి కష్టము ద్వారానే మహిమ కలిగిన స్థలంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఒక దూత వచ్చి యాకోబుని తొడ మీద కొడితే తొడ విరిగిపోతుంది, ఈ కాలు విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు అలానే కూర్చొని దేవుని స్తుతించాడు. దేవుడు చూపిస్తాడు, ఈ ఫలానా ప్రదేశానికి వెళ్ళని. ఆ ఫలానా ప్రదేశానికి వెళ్ళాలంటే నా కాలు బాగైన తర్వాతనే వెళ్ళాలి అనడంలో యాకోబు అనట్లే. యాకోబు ఏమంటున్నాడు? నా కాలు ఇలా ఉన్నా సరే నేను వెళ్తా అని కుంటుకుంటూనే ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడు కలగజేసిన వాగ్దానములోకి వెళ్ళాడంట. అది విశ్వాసం అని నిరూపించబడుతుంది. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? కట్టుగట్టి ఒక 10 రోజులు ఆగి ప్రార్థన చేయించుకొని ప్రార్థనలు చేసి అన్ని రంగాల్లో కాలంతా నీట్గా అయిన తర్వాత అప్పుడు వెళ్తామంట. రోజు రోజుకి ఆ స్థలములో మహిమ తగ్గుతూ వస్తుంది. ఆ మహిమ ఖచ్చితంగా ప్రతి మహిమకు ఒక కాలము నిర్ణయించబడుతుంది. కాలము లేని మహిమ లేదండి. ఈ సంవత్సరమే ఈ మహిమ ఉంటుంది, సంవత్సరం దాటితే మహిమ పోతుంది. నిత్యమైన మహిమ ఒకటే, అది నీ ఆత్మకు చెందింది. కానీ యాకోబు పొందుకుంటుంది ఆత్మ మాత్రమే కాదు, శరీర సంబంధమైన మహిమ కాబట్టి కుంటుకుంటూనే ఎక్కడికి వెళ్ళాడండి? వాగ్దానములోకి వెళ్ళాడండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనే మనస్సుని కలిగి ఉంటే కనుక నువ్వు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు దాన్ని ఎదుర్కొని దేవుని రాజ్యంలో అడుగు పెడతావంట, దేవుని సన్నిధిలోనికి అడుగు పెడతావంట, దేవుని వాగ్దానంలోకి అడుగు పెడతావంట. సో మీ సమస్యలు మీరు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోకంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఆ లోకమంతా చీకటి వచ్చింది, కానీ మీరు వెలిగించబడతారని యెషయా గ్రంథం 60వ అధ్యాయం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఒకసారి చదివి ముగించుకుందాం. చాప్టర్ 60 verse 1 ఫస్ట్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, భూమిని ఏం చేసింది? చీకటి. అంటే భూమి అంతా ఏం కలుగుతుంది? కానీ నిన్నేమంటున్నాడు? భూమి చీకటిని కమ్మేసింది. తర్వాత కటిక చీకటి జనములను కమ్మేసింది. ఎవరు? దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. ఎప్పుడు? మీరు మంచిగా ఉన్నప్పుడా? ఉదయించాల్సిన అవసరం లేదు. మీరు సుఖంగా ఉన్నప్పుడా? ఉదయించాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలందరూ చీకట్లోకి వెళ్ళిపోతారంట. ఈ భూలోకం అంతా చీకట్లో వెళ్ళిపోతుందంట, కరోనాలాగా. అప్పుడు దేవుడు ఎవరి మీద ఉదయిస్తాడంట? ఈ భూలోకం మీద కాదు, నీ మీద ఉదయిస్తాడంట. అదే 2020 సంవత్సరంలో జరగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి రోగము, వ్యాధులు నీకు తగలొద్దంటే నువ్వు దాన్ని తగిలించుకోవద్దు. ఎందుకంటే ఆ రోగం నీ దగ్గరికి రాదు మ్యాక్సిమం, దేవుని నమ్మినో కనుక. కానీ వస్తుంది, ఎందుకంటే నువ్వు తగిలించుకుంటావు కాబట్టి. అది తగలదు నీకు, కానీ నువ్వు తగిలించుకోవద్దు అనేది కూడా నీకు చెప్తున్నాను. తగిలించుకోవడం అంటే ఏంటిది? కొన్ని దేవుని యొక్క వాగ్దానాలు, వాక్యాన్ని పాటించా. అది పాటించకపోతే నువ్వు దాన్ని రమ్మనున్నట్లు నీ ఒక మనస్సు ప్రేరేపిస్తూ వస్తా. దయచేసి వాక్యాన్ని పాటించటము, వాక్యాన్ని అంగీకరించటము, వాక్యాన్ని విశ్వాసంతో గైకొన్నప్పుడే దేవుడు కార్యాలు నీ జీవితంలో సమృద్ధిగా జరిగిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. రాబోతున్న కాలంలో నిర్ణయించబడిన ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉందో సకాలంలో మీకు వివరణ ఇస్తాను. ఒకరోజు మీటింగ్ పెట్టి ఆ విశేషాలన్నీ కూడా మీకు బలముగా మీకు అన్నిటిని తెలియపరుస్తాను. మొన్న ఫాస్టింగ్ స్ప్రేస్లో కొన్ని వాక్యాలు చెప్పాను, ఇంకా కొన్ని రాబోయే సంగతులు అన్నీ కూడా మీకు వివరణ ఇస్తాను. దయచేసి భయపడకండి. వాక్యం సెలవిస్తుంది, చంచల మనస్కులు గలవారై ఉండకూడదు అని అంటాడు. అంటే జరుగుతుంది అనగానే భయం స్టార్ట్ అవుతుంది. భయపడి నేను మారాలరా అనుకున్నోడు ఎప్పుడు మారాడు. అది ఒకటే రోజు మారుతాడు, 2 రోజులు మారుతాడు. మా అంటే 3, ఇక మా అంటే కొంతమందికి 4, మళ్ళీ 5వ రోజు నుంచి ఆ భయం పోతుంది. మళ్ళీ యథావిధిగా చీకటి పనులు చేయడం స్టార్ట్ అవుతుంది. భయంతో మార్పు రావద్దు, ప్రేమతో మార్పు రావాలి.
దేవుని వాక్యాన్ని బట్టి మార్పు వచ్చినోడికే ఆ మార్పు స్థిరముగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. భయపడి మార్పు వచ్చింది అనుకో, ఖచ్చితంగా సిగరెట్ తాగితే చచ్చిపోతావని అంటాడు, మందు తాగితే చచ్చిపోతావని అంటాడు. అవునా అని ఎన్ని రోజులు మానేస్తాడు? మా అంటే నెల కూడా కాదు, కొంతమందికి 2 రోజులు 3, మళ్ళీ 4వ రోజు నుంచి యథావిధిగా తాగడం, యథావిధిగా మరణంలోకి వెళ్ళడం. అంటే భయంతో మారాలనే ప్రతి మనిషి మారలేడు, అది అసాధ్యం. ఎలా మార్చబడాలి? మనమందరం వాక్యము ద్వారా ప్రేమ కలిగి ఎప్పుడైతే మార్చబడాలని ఆలోచిస్తామో అప్పుడే వాడు మార్చగలుగుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని యేసుక్రీస్తు నామములో దీవించి మీ అందరిలో స్థిరపరచును గాక. ఒకసారి క్లాప్స్ కొట్టి మేపచ్చు. హల్లెలూయా. మన మధ్యలో ఆయన బల్ల ఉంది, ఆయన శరీరము, ఆయన రక్తం. ఆయన శరీరము ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన శరీరంలో ఉన్న కల్మషం అంతా వెళ్ళిపోతుంది. ఈరోజు చెప్పా, అసలు అయిన పగ ఎవరి మీద మనం పెట్టుకోవాలి? వాన్ తిడతాం, వీని తిడతాం, వాని మీద కోపం కలిగి ఉంటా. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కోపం? ఒకరిని గలీజ్గా తిడతాం, ఆ మాటలన్నీ ఎవరిలో ఉన్నాయి? అవతలోని మీద కోపపడి కొడుతూ ఉంటాం. అసలు కోపం ఎక్కడుంది? అంటే మార్చుకోవాల్సింది మనం, అవతలో ఉన్నా మనం. అందుకే ఆయన బల్ల. అయ్యా నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు శక్తి లేదు, కానీ నీ రక్తం ద్వారా నాకు శక్తినివ్వండి. నా మనసు మారాలా, నాలో ఉన్న అనేక బలహీనతలు తొలగిపోవాలి. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేసుకొని ఆ బల్లను స్వీకరించాను.